అయ్యా వాయుపుత్ర గారు. అయ్యా వాయుపుత్ర గారు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్కారం అండి. మేం కొంతమంది పేద బ్రాహ్మణులు ఉన్నాం. మాకు మా పూజారుల నుంచి తప్ప వేరే జీవనాధారం లేదు. అందుకే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని విరాళాలు సేకరిస్తున్నాం. వాయుపుత్ర గారి గురించి తెలుసుకొని వచ్చాం. మీకు తోచిన విరాళం ఇస్తే మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారమ్మా. మా మావయ్య గారు దాన ధర్మాలు బాగా చేస్తారు, కానీ ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. బావగారు కూడా లేరు. వారు ఉన్నప్పుడైతే తప్పకుండా సాయం చేస్తారు. సరేనమ్మా, మళ్ళీ కలుస్తాం. వెళ్ళొస్తామమ్మా. ఒక నిమిషం అండి. నాన్న అన్నయ్య ఉన్నా ఎంతో కొంత ఇచ్చుండేవాళ్ళు కదా టైలర్. దానికి మళ్ళీ వాళ్ళని ఎందుకు రమ్మనడం? నీకెలాగో చెక్ పవర్ ఉంది కదా టైలర్, అదేదో నువ్వే ఇచ్చేసే టైలర్. వెళ్ళు టైలర్. సరే. చాలా సంతోషం అమ్మా. మీరు చల్లగా ఉండండి. దానాలు, ధర్మాలు, సన్మానాలు, ఆశీర్వాదాలు చూస్తా. వెళ్ళొస్తాం బాబు, వెళ్ళొస్తాం. అన్నయ్య, ఏదో ట్రస్ట్ వాళ్ళు డొనేషన్ కోసం వచ్చారు. మా అన్నయ్య. నమస్కారం బాబు. నమస్కారం. వాయుపుత్ర గారు ధర్మాత్ములని విని వచ్చాం, కానీ వాళ్ళ చిన్నబ్బాయి మీ తమ్ముడు దాతృత్వంలో ఆయన పేరు నిలబెట్టారు. మీరు చల్లగా ఉండాలి. వస్తాం బాబు. వాళ్ళెవరో తెలుసా మీకు? లేదు బావగారు, మావయ్య గారి పేరు చెప్పుకొని వచ్చారు. మరి నాన్నగారిని అడిగారా? లేదన్నయ్య. మరి నాన్నగారిని అడగకుండా వచ్చింది ఎవరో కూడా తెలుసుకోకుండా అంత డబ్బులు ఎలా ఇస్తారు? పర్వాలేదు, తమ్ముడిని నిలదీస్తున్నారంటే మొన్న జ్యూస్ ఎఫెక్ట్, నా క్లాస్ ఎఫెక్ట్ బాగానే పనిచేసిందనమాట. అంటే అన్నయ్య, బ్రాహ్మణులు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు రమ్మండవు అని నేనే టైలర్ని ఇమ్మన్నాను. వచ్చినోళ్ళు బ్రాహ్మణులో కాదో కనీసం నాకైనా ఫోన్ చేసి ఉండాల్సింది కదా. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఎవరో వచ్చి బ్రాహ్మణులో ట్రస్ట్ ఉందని ఏదో చెప్తే ఆ చెక్కు మీద లక్షలు రాసి డొనేషన్ ఇచ్చారు. మావయ్య గారి పేరున ఎలాగో ఇస్తారు కదా అని
ఇచ్చేసాం అత్తయ్య. ఇవ్వడంలో తప్పు లేదు ధరణి, కానీ ఎవరికిస్తున్నామన్నది చూసుకుని ఇవ్వడం మాత్రం ముఖ్యం. పర్వాలేదు, మా ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉంది. శ్రావణి, ఇలాగే కాస్త కీ ఇవ్వు, పనైపోతుంది. ఇప్పుడు ఏమైంది లేరా? వాళ్ళు ఎవరైనా సరే సహాయం కోసం మన ఇంటి గుంబులోకి వచ్చి దేహి అని అడిగారు కాబట్టి ఇవ్వడంలో తప్పేం లేదు. ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్తే ఆ పాపం పుణ్యం ఏదో వాళ్ళకే ఉంటుంది. నాని ధరణి మంచి పనే చేశారు. అయినా దీనికంత డిస్కషన్ అవసరమా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఇది చాలు, మండుతున్న నిప్పుని ఇంకొంచెం డ్రా చేయడానికి. రోజు నాన్నని చూడ్డానికి అక్కొస్తుంది అనుకున్నారు కదా, బాగానే కోలుకున్నారు. నువ్వే ధరణి మన డౌట్ ఏం రాలేదు కదా? అస్సలు రాలేదు సారు. అక్క కోసం ఎదురు చూశారు. నేను అక్కలా రాగానే వచ్చిందక్కే అనుకున్నారు. ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉంది గోదారి. ఇంత త్వరగా కోలుకుంటానని కలలో కూడా అనుకోలేదు. ఏమే వింటున్నావా? నా కూతురు వచ్చి చూడగానే ఏమయ్యా, నా కూతురు గురించి ఏమీ అనొద్దు. అంటానే. చిన్నప్పటి నుంచి దానివల్ల పడ్డ నరకం బాధ ఎలా మర్చిపోమంటావే? నా పెద్ద కూతురు లేకపోయింటే పిచ్చికిపోయి ఉండేవాణ్ణి. అది పుట్టగానే పోయి పెద్ద కూతురు ఒక్కతే ప్రాణాలతో ఉండుంటే ఈ బాధ కూడా ఉండుండేది కాదు. ఆపవయ్యా. ఇంకొక్క మాట నా కూతురు గురించి మాట్లాడావంటే పాపం లేదు పుణ్యం లేదు. ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఉన్నమాట అంటే కోపం వచ్చేస్తోంది? ఉన్నమాట ఏం తెలుసు నీకు? కళ్ళ ముందే కనిపిస్తున్నా నిజమేదో అబద్ధమేదో చూడలేని కళ్ళున్న గుడ్డోడివి నువ్వు. గోదారి! అయ్యో అయ్యో నిజమయ్యా, నేను చెప్పేది పూర్తిగా విను. పోన్లే, ఏదో పొరపాటు పడుతున్నావు,
ఈ రోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకోపోతావా అని 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానయ్యా. అయినా నీలో మార్పు రావట్లేదు. అందుకే కడుపు మండి ఈరోజు చెప్తున్నాను. నా పెద్ద కూతురే నా కూతురు, నేనంటే దానికి ప్రాణం అంటావే? కాదయ్యా, నువ్వు దానికి గడ్డిపోచతో సమానం, తల వెంట్రుక కంటే హీనం. ఏయ్, ఆపవే! ఏం మాట్లాడుతున్నావు? నిజమయ్యా, నిజం. నా కూతురు వచ్చింది తగ్గిపోయింది అని చంకలు గుద్దుకుంటున్నావే? వచ్చింది శ్రావణి కాదయ్యా, నా కూతురు ధరణి. ధరణి ఏంటి? శ్రావణి కదా వచ్చింది. కాదు, ధరణి. మీ నాన్నకి బాగోలేదు, నిన్నే కలవరిస్తున్నారు, ఒక్కసారి వచ్చి చూసి పోమ్మా అంటే నాన్నకి కరోనా వచ్చింది, వస్తే అంటుకుంటుంది అని రాలేదయ్యా నీ కూతురు. మీ నాన్నకి ఆరోగ్యం బాగోలేదమ్మా, నిన్నే కలవరిస్తున్నారు. ఏంటి వచ్చేది? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కరోనా లక్షణాలు. అక్కడ అది నాకు అంటుకుంటే ఇక్కడ అందరికీ అంటించాల్సి వస్తుంది. రోజు నాన్నని చూడ్డానికి అక్కొస్తుంది అనుకున్నారు కదా, బాగానే కోలుకున్నారు. నువ్వే ధరణివని డౌట్ ఏం రాలేదు కదా? అస్సలు రాలేదు సారు. శ్రావణ్ణి తలుచుకొని నువ్వు ఏమైపోతావో నన్ను భయపడుతుంటే నిన్ను కాపాడుకోవటానికి ధరణే శ్రావణిలా వచ్చింది. లేదు, నేను నమ్మను. శ్రావణి నా కోసం రాకపోవడం ఏంటి? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం చెప్పడం కాదయ్యా, ఇన్నాళ్ళు నువ్వే అబద్ధంలో బతికావు. అయినా శ్రావణి అంటే ఎందుకంత ఇష్టం, ధరణి అంటే ఎందుకు పడదు? ఇద్దరూ నీ కూతుళ్లే కదయ్యా. చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే గోడ దూకొచ్చేసిందనా? దానికి ఇష్టం లేక మానేలేదయ్యా, నీకు ఎక్కడ కష్టం అవుతుందోనని మానేసింది. ఒక్కరికే ఫీజు తీసుకొచ్చావు, రెండో దాని ఫీజు 3-4-5 రోజుల్లో కట్టేస్తానమ్మా. మీకు తగ్గ స్కూల్లో చేర్పించు, వెళ్ళవు. దీని దరిద్రాన్ని దానికి అంటనివ్వను, సచ్చిన అంటనివ్వను. ఇది ఏమైపోయినా నాకు అనవసరం. పోవట్లకి నేనెందుకు కాన్వెంట్ స్కూల్లో చేరలేదని తెలిస్తే నాన్న కూడా నీలాగే ఏడుస్తారు. నాన్నకి మాత్రం ఎప్పుడూ చెప్పనని నాకు మాట ఇవ్వు. అదయ్యా జరిగింది. నాన్నకి తెలిస్తే బాధపడతారమ్మా, చెప్పొద్దు అని నాతో ఒట్టేయించుకుందయ్యా. నేను ఎప్పటికీ చెప్పకూడదనుకున్నాను, కానీ నువ్వు రోజుకోసారి నీ మాటలతో నా కూతుర్ని చంపేస్తూ ఉంటే తట్టుకోలేక ఒట్టు తీసి గట్టు మీద పెట్టి చెప్పేశానయ్యా. నీకు కష్టం కాకూడదని కాన్వెంట్ స్కూల్ చదువు మానేసింది. నీకు ఇల్లు భారం కాకూడదని కుట్టు మిషన్ తొక్కింది. నువ్వు పెద్ద కూతుర్ని లాయర్ చదివించాలని కలగంటే ఆ కల నిజం చేయడానికి
రాత్రనక పగలనక కష్టపడిందయ్యా నా కూతురు. నువ్వు శ్రావణికి స్కూటీ కొనడానికి వెళ్ళి డబ్బులు సరిపోక షోరూమ్ ముందు కుప్ప కూలిపోతే మిగిలిన డబ్బులు నా కూతురు కట్టిందయ్యా. బాబా బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇప్పించండి బాబా బాబు. బాబు ఆ చిన్న కోరిక కూడా తీర్చలేని నీకెందుకురా పెళ్ళాం పిల్లలు ఈ సంసారం? ఛీ! మిగతా డబ్బులు నేను కడతాను. ఆయనకు ఆ స్కూటీ ఇవ్వండి. అది నా కూతురు. నువ్వు నీ కూతురు కన్న కలల కోసం అది కరిగిపోతూనే ఉందయ్యా. ఎప్పుడు చూసినా నా కూతురు కాదు నా కూతురు కాదు అని అంటుంటావే. అవునయ్యా, అది నీ కూతురు కాదు. నీ కష్టం పంచుకోవడానికి, నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకోవడానికి మళ్ళీ నీ కడుపున పుట్టిన మీ అమ్మయ్యా, మీ అమ్మ నా కూతురయ్యా. నీకోసమే పుట్టిందయ్యా. నీ సంతోషం కోసం ఏమైనా చేసేస్తుంది. దానికి నువ్వంటే అంత పిచ్చయ్యా. ఏమి నువ్వు చెప్పేదంతా నిజమా? నమ్మడం లేదా? నువ్వు నమ్మవు. ఇప్పుడే నీ కూతురు శ్రావణికి ఫోన్ చేస్తా. దాని మాటలు వింటే నీ కళ్ళకి కమ్ముకున్న ఆ పొరలన్నీ విడిపోతాయి. చూడు, ఫోన్ తీయదు. పొగరు. అబ్బా, ఏంటమ్మా ఊరికే ఫోన్ చేసి చంపుతున్నావు? అది కాదమ్మా, మీ నాన్న నిన్ను చూడాలని కలవరిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నేను రాను అని? ఏ కరోనానో వచ్చుంటే నాకు అంటుకుంటే ఏంటి పరిస్థితి? అలా అంటావేంటమ్మా? నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. ఎంతో కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేశారు. అయితే అప్పుడు పెంచి పెద్ద చేశారు కదా అని ఇప్పుడు అక్కడికి వచ్చి చచ్చిపోమంటున్నావా? మళ్ళీ ఇంకొకసారి నన్ను రమ్మని ఫోన్ చేయొద్దు, అర్థమైందా? ఇదయ్యా నీ మీద నీ పెద్ద కూతురుకున్న ప్రేమ.